చెప్పు సరస్వతి. ఎక్కడున్నావు శ్రవణ్? అది నేను ట్రావెల్స్లోనే ఉన్నాను. 2 కార్లు కస్టమర్స్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఇంకో కారు వస్తుంది. వేరే లొకేషన్కి పంపించాలి. మరి నువ్వు తిన్నావా? నేను తినేశాను. నువ్వు? తినబోతూ నీకు ఫోన్ చేశాను. రేయ్, ఆ కారు వచ్చింది చూడు. దాన్ని తొందరగా వేరే పార్టీకి పంపించాలి. కాస్త వాష్ చేయించు. నువ్వు చెప్పు సరస్వతి. సర్లే శ్రవణ్, నువ్వు బిజీగా ఉన్నట్టున్నావుగా. నేను మళ్ళీ మాట్లాడతానులే. పర్లేదు సరస్వతి, నువ్వు చెప్పు. నేను మళ్ళీ మాట్లాడతానులే శ్రవణ్. సరే సరే సరస్వతి. రేయ్, అయిందా లేదా? ఛ, నా మనస్సాక్షి అంగీకరించకపోయినా సరస్వతికి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ట్రావెల్స్ లేదన్న నిజాన్ని దాచి ఎన్నాళ్ళు నా సరస్వతిని మోసం చేయాలి? సరస్వతి, చెప్పు సరస్వతి. శ్రవణ్, మన ట్రావెల్స్ ముందు నుంచే పార్కులోనే ఉందా? ఈ మధ్యనే పార్కులోకి మార్చారా? తననెవ్వరూ చూడట్లేదని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు నువ్వు చేసే మోసం ఎప్పటికీ ఎవ్వరికీ తెలీదు అని నువ్వు అనుకుంటే నీదే తప్పు శ్రవణ్. నువ్వు ఎక్కడున్నావు సరస్వతి? ఎప్పటికీ నీ వెంట నేను ఉంటాను అని చెప్తూ ఉంటే నన్ను నువ్వు పట్టించుకోకుండా ముందుకు చూడ్డం నీకు బాగా అలవాటైపోయింది. అందుకే నీ వెనకనే
ఉన్న పని పోయింది, సంపాదన ఏం లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. నీకు ఈ సంగతి చెప్పాలంటే అప్పుడేమో తల్లి కాబోతున్నావు, ఇప్పుడేమో పేషెంట్గా ఉన్నావు. నీకు అబద్ధం చెప్పలేక, నిజం చెప్పే ధైర్యం లేక నాలో నేనే కుమిలిపోతున్నాను. ఓహో, అందుకేనా నేను ఏవన్నా అయిన దానికి కాని దానికి నా మీద చిరాకు పడుతున్నావు? ట్రావెల్స్ ఇంకా పికప్ అందుకోలేదు అని నా దగ్గర మాత్రం బిల్డప్ ఇచ్చి రోడ్డు మీద పార్కుల్లో బిజీగా గడుపుతున్నారా? అది కాదు సరస్వతి, నేను చాలు నోర్మోయ్. భార్యకి నిజం చెప్పే దమ్ము లేదు గాని వదినంటే మాత్రం ఎగేసుకుంటూ వెళ్ళి అన్నీ పంచేసుకుంటావు. భార్య ప్రేమగా అడిగినా కోపం వస్తుంది, వదిన కోప్పడినా కూడా గౌరవంగానే ఉంటుంది కదా శ్రవణ్. నేనింకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు సరస్వతి. ట్రావెల్స్ పోయిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక జాబ్ దొరుకుతుందేమోనని ఊరంతా వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా అన్ని షాపులు తిరిగొచ్చాను, ఎక్కడ ఏ జాబు దొరకలేదు. నాకిలా కనపడ్డావు కాబట్టి తప్పక నిజం బయట పెడుతున్నావు కదా. లేదు అంటే ఇంకా ఎన్ని రోజులు నన్ను ఏమార్చేవాడివో ఏమో. మొగుడంటే మగాడు మాత్రమే కాదు, భార్య మీద బాధ్యత ఉన్నవాడు, పెళ్ళాం దగ్గర దాపరికాలు లేనివాడే భర్త అంటే. నువ్వు ఉన్నావు, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. ఛే! సరస్వతి, సరస్వతి, ఎవరికోసం చూస్తున్నావు సీత? టైం దాదాపు 10 కావస్తున్నా సరస్వతి ఇంకా ఇంటికి రాలేదండి. అసలు తన ఆరోగ్యం బాలేదని తెలుసు కూడా ఎందుకండి పంపించారు? నేను వద్దనే చెప్పాను సీత, తను వింటేనే కదా. వెళ్ళి ఉద్యోగం వెతుక్కోవాల్సిందే, మీరు అడ్డుపడకండి బావగారు అంది. ఒకవేళ ఆలస్యంగా వస్తాను అని శ్రవణ్తో ఏమని చెప్పిందేమో, కనుక్కోకపోయావా? అడుగుతాను ఉండండి. శ్రవణ్, 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 ఏంటదనా? సరస్వతి ఆలస్యంగా వస్తానని నీకేమైనా చెప్పిందా శ్రవణ్? నిన్నే శ్రవణ్ అడిగేది. లేదొదినా, నాకేం చెప్పలేదు. ఏమైందక్కా? సరస్వతి ఇంకా ఇంటికి రాలేదు దాక్షాయిని, అదే కంగారుగా ఉంది. ఆగు సరస్వతి, ఇంత ఆలస్యమైందేంటి? ఏంటి కొత్తగా అడుగుతున్నారు? తొందరగా రాలేదు అనే కండిషన్తో అడుగుతున్నారా? ఏదైనా ప్రాబ్లం అనే టెన్షన్తో అడుగుతున్నారా? చూడమ్మా,
నీ మీద ఉన్న ఎఫెక్షన్తో అడుగుతున్నాం. పదయ్యేదాకా ఆడపిల్ల బయటే తిరగటం మంచిది కాదు అని చెప్తున్నాం. ఈ రూల్స్ ఎప్పుడు పెట్టారు బావగారు ఈ ఇంట్లో? ఏంటి సరస్వతి? మరి లేకపోతే ఏంటక్క? నువ్వు ఒకసారి ఆఫీస్ నుంచి ఇంతకంటే లేటుగా వచ్చావు. బావగారు నోరు విప్పి ఒక్క మాట కూడా అనలేదే. ఇలా రాకూడదు అని కూడా చెప్పలేదు. ఇకపోతే దాక్షాయిణి తాగి అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చింది. రేపటి నుంచి 10 లోపు ఈ ఇంట్లో ఉండాలన్న కండిషన్ పెట్టలేదే. సరస్వతి, మధ్యలో నా ఊసెత్తితే మర్యాదగా ఉండదు. నీకే కాదు, వార్నింగులు ఇవ్వడం మర్యాద తప్పడం నాకు కూడా తెలుసు దాక్షాయిణి. సైలెంట్ గా ఉండు. నాని తాగేసి వచ్చినప్పుడు సీతక్క నాని మీద కోప్పడితే, ఇదిగో మన చిట్టి నువ్వెవరు నా మొగుడు మీద పెత్తనం చేయడానికి అని ఎదిరిస్తుంటే ఎవ్వరూ నోరు తెరవలేదు. ఈ రోజు నేను ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళి కొంచెం ఆలస్యంగా వస్తే ఆడపిల్ల ఆలస్యంగా రాకూడదు అని నీతో చెప్తున్నారా? సరస్వతి, నీ మంచి కోసమని చెప్తుంటే ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? నాకు ఎవ్వరూ మంచి చెప్పాల్సిన అవసరమూ లేదు. నా విషయంలో జోక్యం చేసుకుంటే అస్సలు బాగోదు కూడా. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆ దేవుడే దిగొచ్చి చెప్పాలేమో సీత. అక్క, ఒకసారి మీ ఆవిడ వల్ల చెడు జరిగి ఏకంగా నేను కడుపులో బిడ్డనే పోగొట్టుకున్నాక కూడా సీతక్క చాలా మంచిది అని, జరిగిందేదో జరిగిపోయింది అని సర్ది చెప్పుకునేంత సహనం నాలో లేదు. నువ్వు ఒకసారి ఆఫీస్ నుంచి ఇంతకంటే లేటుగా వచ్చావు. నీ పుట్టినరోజు సందర్భంగా ఇది నా గిఫ్ట్ చిట్టి. థ్యాంక్స్ అక్క. మా నాని బావ ఒక్కడు దొరికిండు మీ అందరికి. ఎదవం చేసి ఆడుకుంటున్నారు. చిట్టి, ఏంటా మాటలు? నువ్వు బాపక్క. పెళ్ళైనోళ్ళ మీద కూడా నీ పెత్తనాలేందక్క? నా మొగుడిని నోటుకొచ్చినట్టు అంటవేంది?
శ్రవణ్, సరస్వతి రాలేదేంటి? ఆ, గదిలోనే ఉంది వదినా, వస్తుంది. సరస్వతి, సరస్వతి! సరస్వతి, వడ్డించిన కంచంలో తినకుండా చేయి కడగడం తప్పు. ఎందుకు లేచావు? తప్పు చేసిన వాళ్ళు తలపొగురుగా కూర్చుని ఏ బెంగా లేకుండా తింటుంటే నాకు తిండి సహించడం లేదు. అందుకే చేయి కడిగేసుకున్నాను. ఏమైందమ్మా సరస్వతి? భర్త కష్టపడి సంపాదిస్తే ఏ భార్యకైనా తిండి తినాలి అనిపిస్తుంది. కానీ అది ఏవి పట్టని చేతకాని మొగుడు కడుపు నిండా తింటుంటే పెళ్ళానికి తిండి ఎలా ఎక్కుతుంది? సరస్వతి, వంకరగా మాట్లాడుకో. ఏదైనా ఉంటే నాతో స్ట్రైట్గా మాట్లాడు. అసలు తినే దగ్గర గొడవెందుకు? ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. సరస్వతి, నువ్వు కూర్చో. తినాలని మనసే ఉంటే తినే కంచం ముందు నుంచి ఎందుకు లేస్తానక్క? చూడు సరస్వతి, శ్రవణం వల్ల నీ మనసుకేదో బాధ కలిగిందని నీ మాటల వల్ల నాకు తెలుస్తోంది. అదేంటో నాతో చెప్తే సమస్యను సరిదిద్దుతాం కదా. గొడవ చేసి సమస్యను ఎందుకు పెంచుకోవటం? మీ తమ్ముడు మనందరి కళ్ళు కప్పాడు బావగారు. రోజు పొద్దున్నే ట్రావెల్స్ కి వెళ్తున్నాను అని చెప్పిపోయి సాయంత్రం వరకు పార్కులో కూర్చుని అక్కడే తినేసి ఇంటికి తిరిగొస్తున్నాడు. ఈ రోజు ఆయన గారి టైం బాలేక నా కంట్లోనే పడ్డాడు. ఏంటి అని నిలదీస్తే అసలు నిజం బయట పెట్టాడు. రెండు కార్లు సీజ్ చేసేశారట.